హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం హోటల్ అండ్ డాబా స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చేసి దాల్ తడక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. చాలా బావుంటుందండి ఈ దాల్ తడాకా అనేది. దానికైతే మనం ముందుగా వచ్చేసి ఒక 1 ½ కప్ అనేది పెసలనేది తీసుకొని బాగా వాష్ చేసుకొని, దీంట్లో ఒక కొంచెం సాల్ట్ అలానే ఒక స్పూన్ పసుపు అనేది వేసుకొని కుక్కర్‌కి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఒక 2 టొమాటో అలానే ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ చూపించట్లేదు. ఎందుకంటే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అందుకని పచ్చిమిర్చిని కూడా ఇన్ని అనేది తీసుకోవద్దు. ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకోండి అంతే. ఎందుకంటే మనం మళ్ళీ కారం కూడా వేస్తాము. మళ్ళీ కారం అవుతుంది కదా! అందుకని మనం 3 పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. టొమాటోస్‌ని వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి. అందుకని చెప్పి ఇలా కట్ చేసుకోవాలి. వీటిని వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చిని అయితే మనం ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు అయితే తీసుకోండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయింపుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా, ఆ ముక్కలనైతే ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా వేసుకుని బాగా వేయింపుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పసుపు, అలానే ఒక స్పూన్ కారం వేసుకుని మాడిపోకుండా కలుపుకోవాలి. మనం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేది ఎక్కువసేపు వేయించితే మాడిపోతుంది. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగాక మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసి కొంచెం ఇలా కలుపుకుని ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టొమాటోలకైతే మూత పెట్టేసి వదిలేయాలి ఒక 3-4 మినిట్స్ అనేది. ఇవి ఉడికాయో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా పెసలు, అవి. మనం విజిల్స్ వచ్చాక పప్పు అయితే ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ నేను వాటర్ సరిపడా తీసుకున్నాను కాబట్టి నాకు వాటర్ ఏం మిగలలేదు. మీరు ఇలా అయితే తీసుకోకండి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని. ఇప్పుడైతే మనం టొమాటో ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. టొమాటో అనేది ఉడకలేదు కాబట్టి ఇంకొక 3-4 మినిట్స్ అనేది ఉడకబెట్టేసుకుందాం. లేదంటే ఒక 5 మినిట్స్ అయినా బాగా బాయిల్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత వచ్చేసి టొమాటోలు అనేవి ఇలా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని వచ్చేసి బాగా మెత్తగా స్పూన్‌తోనే ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా అలానే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా పెసలు, అవైతే వేసుకోవాలి. ఈ పెసలను వచ్చేసి బాగా టొమాటో అలానే మసాలా అంతా పట్టేంత వరకైతే మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1 ½ కప్ అయితే వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్‌తో ఒక 1 ½ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. నా గ్లాస్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంది. మీరు వాటర్ అనేది మీకు సరిపడా అయితే పోసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలా వాటర్ అనేది పోసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పప్పుకి మసాలా అంతా పట్టాలి కదా అందుకని. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనకు చూడండి ఇలా లోపల లోపలే పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మూత అనేది తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది మనకు ఇలా పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. మీరు కూడా ఈ దాల్ తడాకానైతే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేదైతే మనకైతే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలానే ఒక లైక్ అయితే చేయండి.
ఇప్పుడొచ్చేసి మనం లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే. ఒకవేళ కొత్తిమీర అనేది లేకపోతే స్కిప్ చేయండి, ఏమీ కాదు. ఈ దాల్ తడాకా అనేది రైస్‌లో కానీ, చపాతీల్లో కానీ చాలా బావుంటుంది. కొత్తిమీర అనేది వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకంతా పడుతుంది.